ఓం నమో వెంకటేశాయ. మనం ఈ వీడియోలో శ్రీవారి సేవలైన జనరల్ సేవ, నవనీత సేవ, పరకామణి సేవలకు సంబంధించిన టికెట్స్ డేట్లు అయితే మార్చారండి. ఏ రోజున రిలీజ్ చేస్తూ ఉన్నారు, అలాగే బుక్ చేసుకున్న వాళ్ళు ఎక్కడ రిపోర్ట్ అవ్వాలి అనేసి అయితే క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాము. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల తిరుపతి అప్డేట్. శ్రీవారి సేవలు అంటే జనరల్ సేవ, నవనీత సేవ, పరకామణి సేవ, ఈ మూడు సేవలకు సంబంధించినవి మనకైతే మంత్ ఎండింగ్లో రిలీజ్ చేస్తూ ఉంటారండి 27వ తేదీ. కానీ ఈసారి మాత్రం 30వ తేదీకి అయితే రిలీజ్ చేశారు. మీరు చూసుకోవచ్చు. శ్రీవారి సేవ .తిరుమల.org ఈ అఫీషియల్ వెబ్సైట్ అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుందండి. మీరు ఇక్కడ చూసుకుంటే మనకు తెలుగులో కావాలన్నా తెలుగులోనూ ఉంటుంది, లేదా ఇంగ్లీష్లో కావాలన్నా ఇంగ్లీష్లోనూ మనం ఇలా మార్చుకోవచ్చు. సో ద ఆన్లైన్ కోటా ఆఫ్ జనరల్ శ్రీవారి సేవ ఫర్ తిరుమల అండ్ తిరుపతి ఫర్ ద మంత్ ఆఫ్ June 2025 will be released at 11 AM. Navanita Seva at 12 noon, Parakamani Seva at 1 PM, and Senior Seva Group Leader at 2 PM for Tirumala on 30th April. సో మనకు 30వ తేదీకి అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారండి. జనరల్ శ్రీవారి సేవ వచ్చేసి జూన్ నెలకు సంబంధించినవి 11 గంటలకైతే రిలీజ్ చేస్తారు. నవనీత సేవ 12 గంటలకి, పరకామణి సేవ 1 గంటకి, అలాగే సీనియర్ సేవ గ్రూప్ లీడర్ వీళ్ళకి సంబంధించినవి 2 గంటలకైతే రిలీజ్ చేస్తూ ఉన్నారండి. ఈసారి మనకు ఇది కొత్తగా సీనియర్ సేవ అనేది అయితే యాడ్ చేశారండి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ద అలాట్మెంట్ ఆఫ్ డ్యూటీస్ ఫర్ శ్రీవారి సేవక్స్ విల్ బి మేడ్ ఎయిదర్ విత్ ఇన్ ఏ సింగిల్ డిపార్ట్మెంట్ ఆర్ లొకేషన్ డ్యూరింగ్ ద ఎంటైర్ సేవా పీరియడ్. The allocation of duties to Sevaks may be done either individually or in groups depending on the specific requirements of TTD. The temple duties are being allotted to Srivari Sevaks through electronic DIP system only. It is not mandatory that every team will get the temple duty. సో మనకు అందరికీ టెంపుల్ డ్యూటీ వస్తుంది అనేసి అయితే మాత్రం లేదండి. ఇది మనకు ఎలక్ట్రానిక్ డిప్ సిస్టమ్ ద్వారానే ర్యాండమ్గానే సెలెక్ట్ చేస్తారు. ఇండివిజువల్గాను అలాగే గ్రూప్ గాను 10 నుంచి 15 మందికి బుక్ చేసుకోవచ్చు. సో అవన్నీ కూడా మనకు టీటీడీ రిక్వైర్మెంట్స్ని బట్టి ఆ ప్లేస్లో అయితే మనకు డ్యూటీస్ అరేంజ్మెంట్ అవుతూ ఉంటాయి. అలాగే మీరు ఏజ్ లిమిట్ కూడా ఒకసారి చూసుకోవచ్చండి. ఎంత ఉండాలి ఏజ్ అనేసి 18 ఇయర్స్ నుంచి 60 అంటే 18 నుంచి 60 ఏళ్ళు ఉంటే మనం బుక్ చేసుకోవచ్చు. అలాగే స్పెషల్గా బ్రహ్మోత్సవాలు ఇవి జరుగుతూ ఉంటాయి కదా, అలాంటి సమయంలో మాత్రము 50 సంవత్సరాల లోపు ఉండే వాళ్ళకి మాత్రం అనుమతిస్తూ ఉంటారండి. సో అలాగే మీకు ఇంకా ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుందండి. సో మనము ఆల్రెడీ ఇవి ఎలాగ రిజిస్టర్ చేసుకోవాలి ఏమని మన ఛానల్లో వీడియో అయితే ఉందండి. ఎవరైనా మిస్ చేసి ఉంటే మాత్రం తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి. సో ఇప్పుడు మనము లాగిన్ అయితే అవుతూ ఉన్నాము. లాగిన్ అవ్వగానే మనకైతే ఇలా కనిపిస్తూ ఉంటుందండి. హోమ్, ప్రొఫైల్, మాస్టర్ జాబితా, సేవా సర్వీసెస్, సేవా చరిత్ర, సేవ రద్దు చేయండి, లభ్యత చార్ట్ ఇలాగైతే కనిపిస్తూ ఉంటాయి. ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఏమి అనేసి అయితే క్లియర్గా మనకైతే ఇక్కడ ఇచ్చుంటారండి. హిందువులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి అంటే అప్లై చేసుకోవాలి అనేసి. సో ఇక్కడ పరకామణి సేవ అంటే అమౌంట్ లెక్క పెట్టేదండి. ఇవి ఎంప్లాయీస్ మాత్రమే లెక్క పెడతారు, అంటే టీటీడీ ఎంప్లాయీస్ కాదండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ ప్రైవేట్ ఎంప్లాయీస్, బ్యాంక్లో వర్క్ చేసేవాళ్ళు, ఇన్సూరెన్స్లో వర్క్ చేసేవాళ్ళు వీళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. ఇవి శ్రీవారి హుండీ డబ్బులు లెక్క పెట్టేవి. అలాగే ఇంకా మనకు జనరల్ సేవ అంటే ఏంటి, సో ఇలాగా లడ్డు కౌంటర్లలో వర్క్ చేసేవి, కూరగాయలు కట్ చేసేవి, అన్నదానం దగ్గర, క్యూ లైన్ల దగ్గర ఇలాగ మనకు అన్నీ సర్వ్ చేస్తూ ఉంటారు కదా, ఇవన్నీ కూడా శ్రీవారి సేవకు సంబంధించిన డ్యూటీసే అండి. అలాగే ఒకసారి శ్రీవారి సేవ చేసిన వారు మళ్ళీ 90 రోజుల లోపు మళ్ళీ మనం అప్లై చేసుకోవడానికి అనుమతి అయితే ఉండదండి. సో ఈ శ్రీవారి సేవ .తిరుమల.org ఈ వెబ్సైట్ ద్వారా మాత్రమే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు ఎన్ని రోజులు శ్రీవారి సేవ చేసుకోవచ్చు, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, కామని సేవకి ఏజ్ వచ్చేసి 35 నుండి 65 ఏళ్ల మధ్య, ప్రభుత్వం అంటే గవర్నమెంట్ సంస్థలో ఉద్యోగులు చేసే వాళ్ళకి 60 లోపల వచ్చేసి ప్రైవేట్ బ్యాంకుల్లో అండి, ఇన్సూరెన్స్లో వీటిలో వర్క్ చేసే వాళ్ళకి ప్రైవేట్ బ్యాంకుల్లో 60 లోపు మాత్రమే ఉండాలి. గవర్నమెంట్లో అయితే 65 5 అయితే ఇచ్చారండి. అలాగే ఇవి బుక్ చేసుకున్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, మనము ఎక్కడికి వెళ్తే అరేంజ్మెంట్ చేస్తారు డ్యూటీస్ అనేసి చాలామందికి డౌట్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలి అంటే శ్రీ వరాహస్వామి విశ్రాంతి గృహం ఎదురుగా గల శ్రీవారి సేవా సదన్ 2 దగ్గరికి అయితే మార్చడమైనది. ఇక్కడ మీరు చూసుకోవచ్చండి. శ్రీవారి సేవా సదన్ 1, 2 అనేసి అయితే ఉంటుందండి. 1 వచ్చి లేడీస్ వాళ్ళకి, 2
2 వచ్చి జెంట్స్ వాళ్ళకండి. సో, ఇక్కడ చూసుకోవచ్చు తిరుమలలోని కళ్యాణ వేదిక వెనుక వైపు శ్రీ వరాహస్వామి విశ్రాంతి గృహం ఎదురుగా గల సేవా సదన్ 1లో మహిళా సేవకులకు, సేవా సదన్ 2లో పురుష సేవకులకు బస కల్పించడం జరుగుతుంది. అలాగే మీరు సేవా సదన్ 1లో లేడీస్ మాత్రమేనండి. అక్కడికి ఎవరిని అలో చేయరు. లేడీస్ వాళ్ళు కూడా ఎక్కడ డ్యూటీస్ అరేంజ్ చేశారు అని చెప్పి తెలుసుకోవాలి అనుకుంటే సేవా సదన్ 2 దగ్గరికే వెళ్ళాలి. అక్కడే మనకు డ్యూటీస్ అని అరేంజ్మెంట్ చేశాక సేవా సదన్లోకి 1లోకి అయితే వచ్చేసేయాలి లేడీస్ అయితే మాత్రము. సో, ఇంకా ఇలాగ మీరు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఒకసారి క్లియర్గా చదువుకొని అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇంతేనండి శ్రీవారి సేవ గురించి అయితే మాత్రము మీరు అప్లై చేసుకోవాలన్నా కూడా ఇలాగా సేవా సర్వీసెస్లోకెళ్ళి జనరల్ శ్రీవారి సేవ ఇక్కడ మీకు హౌ టు అప్లై అనేసి అయితే ఉంటుంది. ఆల్రెడీ మన ఛానల్లో వీడియో కూడా ఉందండి. సో, ఇక్కడ మనము టిక్ మార్క్ అయితే ఇచ్చుకోవాలండి. సో, ఐ విల్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేసి అప్లై సేవ ఇచ్చాము అంటే మనకైతే ఇలా కనిపిస్తుంది. ఇండివిజువల్గా బుక్ చేసుకునే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు, గ్రూప్గా బుక్ చేసుకునే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ గ్రూప్గా బుక్ చేసుకోవాలి అంటే మనం ఆల్రెడీ ఇక్కడ ప్రొఫైల్ అయితే యాడ్ చేసి పెట్టుకొని ఉండాలండి. సో, ఇక్కడ ఈ ప్రొఫైల్ అనేది ఫిల్ చేశాక ఒకవేళ మీరు పరకామణి సేవకి ఎలిజిబుల్ అయితే అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆర్ ప్రైవేట్ ఎంప్లాయ్ అయితే మాత్రం ఇక్కడ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ఇచ్చి ఫిల్ చేయాల్సి ఉంటుందండి. సో, ఇక్కడ సెలెక్ట్ సెక్టార్ అయితే ఉంటుంది. మీరు చూసుకోవచ్చు పబ్లిక్ బ్యాంక్స్, ఇన్సూరెన్స్, గవర్నమెంట్, ప్రైవేట్ బ్యాంక్స్ ఇలా అయితే ఉన్నాయి. అలాగే ఏ ఆర్గనైజేషన్లో వర్క్ చేశారు, ప్లేస్ ఆఫ్ వర్క్ ఎక్కడ, సో మీ ఫోటో అయితే ఇలాగా ఎంప్లాయ్ ఐడి ఫోటో అప్లోడ్, సో ఎంప్లాయ్ ఐడి ప్రూఫ్ ఇవైతే అప్లోడ్ చేసి అప్డేట్ చేశాము అంటే పరకామణి సేవకు కూడా అప్లై చేసుకోవచ్చు. మాస్టర్ లిస్ట్ అంటే కొత్తగా మనం సేవకుల్ని ఎవరినైనా మనం యాడ్ చేయాలనుకుంటే ఇలాగైతే యాడ్ చేసుకోవచ్చండి. సో, మీ డీటెయిల్స్ అన్నీ యాడ్ చేసేసి మళ్ళీ సేవ్ ఇచ్చి మళ్ళీ యాడ్ అయితే చేసుకుంటూ పోవాలా. ఒకవేళ గ్రూప్ అయితే మాత్రం ఆల్రెడీ నేను నా ప్రొఫైల్ని యాడ్ చేసి పెట్టున్నాను కాబట్టి గ్రూప్గా యాడ్ చేసుకోవాలన్నా కూడా యాడ్ సేవర్స్ అయితే ఇచ్చి ఇలా అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇంతేనండి ఈ వీడియో అయితే మాత్రము. ఈ వీడియోలో మీకు ఎలాంటి సందేహాలున్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అయితే మెసేజ్ చేయండి. వెంటనే రెస్పాండ్ అవుతాము. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. సర్వే జన సుఖినో భవంతు.